ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం. రాత్రి 9:50 చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 1:31 వీడనుంది. ఈ గ్రహణం భారత్‌లో దర్శనమివ్వనుంది. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూసివేయనున్నారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మధ్యాహ్నం 3:30 మూసివేయనున్నారు. అక్కడి అన్నప్రసాద కేంద్రాలను సైతం మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. చంద్రగ్రహణం కారణంగా ఇవాళ శ్రీవారి దర్శనానికి తక్కువ సమయం ఉండడంతో సుమారు 30,000 నుంచి 35,000 మందికి మాత్రమే దర్శనం కల్పించే వీలు ఉంటుందని టీటీడీ తెలిపింది. గ్రహణ సమయంలో అన్న వితరణ కేంద్రాలు మూసివేయడంతో భక్తులకు 50,000 పులిహోర ప్యాకెట్లు, బిస్కెట్ల ప్యాకెట్లు పంపిణీ చేస్తామన్నారు. ఎల్లుండి గ్రహణం వీడాక ఆలయంలో శుద్ధి, పుణ్యాహవచనం కార్యక్రమం చేసి సుప్రభాత సేవతో ఆలయం తలుపులు తెరుచుకుంటాయన్నారు. సోమవారం వీఐపీ బ్రేక్ సిఫారసు రేఖల్ని రద్దు చేశామన్నారు. ఎల్లుండి ఉదయం 6 గంటలకు సర్వదర్శనం భక్తులు క్యూలైన్లలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని విజయవాడ దుర్గగుడి కూడా మధ్యాహ్నం మూసివేస్తారు. మధ్యాహ్నం 3:30 దుర్గగుడిని కవాట బంధంతో మూసివేస్తారని ఈవో తెలిపారు. వైదిక కమిటీ సూచనల మేరకు పౌర్ణమి రోజున ఉదయం నిర్వహించే గిరి ప్రదక్షిణ ఉదయం 5:55 యథాతథంగా నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం కవాట బంధనం చేసిన తర్వాత ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, లడ్డు, పులిహోర, అన్నప్రసాద తయారీ కేంద్రాలను కూడా మూసివేస్తారన్నారు. 8న అమ్మవారికి స్వప్నాభిషేకం, అలంకరణ, హారతి అనంతరం సర్వదర్శనాన్ని ఉదయం 8:30 వరకు భక్తులను అనుమతిస్తామన్నారు. ताज़ा तरीन वीडियोस के लिए आप हमारे चैनल को सब्सक्राइब करें और देखते रहें पैगाम टीवी। पैगाम टीवी, आवाज़ आपकी।